ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు 12 రాశుల వారు షిరిడి సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాన్ని స్వామికి నివేదించాలి, అలాగే ఈరోజు ఎటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు శ్రీ షిరిడి సాయిబాబా సచ్చరిత్ర పారాయణలో పాటించవలసినటువంటి ముఖ్య నియమాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘ బహుళ పంచమి, అలాగే మాఘ బహుళ షష్ఠి కూడా. ఈ పంచమి తిథిలో చేపట్టేటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి. అలాగే ఈరోజు వారం లక్ష్మీ వారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు గృహారంభం, గృహప్రవేశం ఇటువంటివి కూడా మంచి ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు చేసేటువంటి శనగలు దానం బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. అలాగే ఈరోజు చేసేటువంటి దక్షిణామూర్తి యొక్క పూజలు ఉత్తమ ఫలితాలని, శుభవార్తల్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం పూర్తయింది. ప్రస్తుతం నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి అయినప్పటికీ శని కుజుల యొక్క యుతి ఉంది కాబట్టి ఇది విపరీత ఫలితాల్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ దోష నివృత్త్యర్థం మినుగుల దానం, దుర్గా సప్తశతి, చండీ హోమం వంటివి బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. భాగస్వాముల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి ఫలితాలు ఉద్యోగపరంగా దగ్గరవుతాయి. వృత్తి వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని అధిగమించగలుగుతారు. గృహ విషయాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ సద్దుమణుగుతాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు మెల్లమెల్లగా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. మేషరాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయి బాబాని ఈ రోజు తులసి దళాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకు పరిస్థితులు మటుమాయమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వాణిజ్య సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. రావాల్సినటువంటి బాకీలు చేతికందుతాయి. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని గురువారం సందర్భంగా గులాబీలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార కార్యకలాపాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకి లోనయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇతరులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తతో కూడినటువంటి నియమాలు పాటించడం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాల్లో చిరు ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలకే చేసేటువంటి కృషి ఫలిస్తుంది. విద్యా రంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గురువారం సందర్భంగా సన్నజాజులతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకు పరిస్థితులు మటుమాయమవుతాయి. ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మంచి శకునాలు గోచరిస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు స్వప్రయత్నంతో కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని గురువారం సందర్భంగా కనకాంబరాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా
అర్ధాశ్రమ శని కుజ రాహు ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆనందకర సంఘటనలు, ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా లాభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఏర్పడినటువంటి సంకోచ పరిస్థితులు వీడిపోతాయి. గృహ విషయాల్లో ప్రాధాన్యత సంతరించుకోగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆకస్మికంగా లాభిస్తాయి. నూతన వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గురువారం సందర్భంగా పారిజాతాలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా భాగ్యకేతువు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్తులు దూరమవుతాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఉన్నప్పటికీ సంతృప్తికర సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. వ్యాపార ప్రయోజనాలకే సాధించాలనేటువంటి పట్టుదలతో చేసేటువంటి కృషి ఫలిస్తుంది. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నూతన ఆశలు చిగురిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు కన్యారాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక రుగ్మతలు దూరమవుతాయి. అదృష్టకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలకే చేసేటువంటి కార్యక్రమాల్లో ఆశలు చిగురిస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. ఆసక్తికర అంశాలు వృత్తిరీత్యా వెలుగులోకి వస్తాయి. ఆనందకర సంఘటనలు గృహంలో కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గురువారం సందర్భంగా సన్నజాజులతో పూజించి పాలకోవాని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ శని రాహుల ద్వారా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్తులు దూరమవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా లాభిస్తాయి. విదేశీ ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. వ్యాపార ప్రయోజనాలకే చేసేటువంటి కృషి ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో అభిషేకం చేసి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యయశని ద్వారా ఏర్పడేటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు దూరమవుతాయి. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలు సాధించగలుగుతారు. వృత్తిలో విజయాలు అవలీలగా సాధించేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. ఉద్యోగ ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. గృహ విషయాల్లో సానుకూలత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి పొంగలిని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. నిరుపయోగమైనటువంటి వ్యయం ద్వారా నిరుత్సాహం పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు సామాన్యం. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలు ఆలస్యంగా చేతికందుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆకస్మిక విపత్తులు దూరమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతికూల పరిస్థితులు రాజకీయంగా చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ప్రయాణాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు కుంభరాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని నందివర్ధనాలతో పూజించి పాలకోవాని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక అనుకూల ఆర్థిక పరిణామాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గతంలో చేసినటువంటి విజయాల్లో పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆటంకాల్ని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. గృహ విషయాల్లో సానుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ శని, రాహు, కుజుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక సంబంధ బాంధవ్యాలు ఈ రోజు మీకు కలిసి వస్తాయి. శ్రీ షిరిడి సాయి సచ్చరిత్ర పారాయణ ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. శ్రీ షిరిడి సాయి సచ్చరిత్ర పారాయణ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో, నియమాలు పాటించాలో పరిశీలిద్దాం. శ్రీ షిరిడి సాయి సచ్చరిత్రను, జీవిత విశేషాలను, లీలా వైభవాల్ని ప్రకటించే దివ్య గ్రంథం శ్రీ సాయి సమర్థ సచ్చరితం. ఈ గ్రంథ పారాయణ వల్ల సాయి భక్తులకు ఎనలేని ప్రయోజనాలు చేకూరుతాయని, అనుకున్న పనులన్నీ విజయవంతమవుతాయని నమ్మకం. సాయిబాబా సమకాలీకుడైన గోవిందరావు రఘునాథ దాబోల్కర్ ఈ గ్రంథాన్ని రచించారు. ఈయనకే హేమండ్ పంత్ అని కూడా పేరు. షిరిడి సాయిని అనుసరిస్తూ సాయి జీవన విశేషాల్ని ప్రత్యక్షంగా గమనిస్తూ కొన్నిసార్లు సాయి స్వయంగా చెప్పినటువంటి విశేషాల్ని హేమండ్ పంత్ గ్రంథస్థం చేశారు. సత్పురుషుడైన యోగి పుంగవుడైన సాయినాథుడు స్వయంగా వెల్లడించినటువంటి విషయాలు భక్తుల అజ్ఞానాన్ని తొలగించేటువంటి జ్ఞాన కిరణాలు. పావనమైన సాయి చరిత్రను పఠించే వారికి, వినేవారికి అంతరంగాలు పవిత్రమవుతాయి. సాయి సచ్చరిత్ర పారాయణను భక్తులు గురువారం నాడు ప్రారంభించాలి. ఏ ఉద్దేశం కోసం పారాయణని చేస్తున్నారో సంకల్పించుకోవాలి. వీలైతే రోజుకొక అధ్యాయాన్ని పూర్తి చేయాలి. పారాయణ అనంతరం 2 రొట్టెలు లేదా పరమాన్నాన్ని సాయికి నివేదన చేయాలి. వీలున్నంత వరకు గురువారం మౌనవ్రతాన్ని పాటించాలి. సచ్చరిత్ర పారాయణ సందర్భంలో ప్రతి గురువారం రాత్రి సమయంలో అల్పాహారాన్ని మాత్రమే స్వీకరించాలి. పారాయణ పూర్తయిన తర్వాత 2 పేదలకు కనీసం యథాశక్తి అన్న, వస్త్రదానాల్ని చేయటం చాలా మంచిది. ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇదే నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే గురువు శత్రుక్షేత్రమైన మిథున రాశిలో సంచరిస్తున్నాడు. గురువు యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి ఈరోజు అరటి పండ్లను, తాంబూలాన్ని ఎవరైనా గురువులకు దానంగా ఇవ్వటం ద్వారా, లేదా నవగ్రహాలు ఉన్నటువంటి ఆలయంలో గురుగ్రహం యొక్క విగ్రహం దగ్గర 16 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఎవరికైనా పసుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రధానంగా ఈరోజు గృహప్రవేశానికి, శంకుస్థాపనకి, వ్యాపారంలో నూతన ప్రణాళికలకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అంతేకాకుండా సమాజ శ్రేయస్సు కోసం, సమాజానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలను చేపట్టడానికి, వాటిని ప్రారంభించడానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీరు ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ అనేక రకాలైన ఇబ్బందుల వల్ల మనోవేదనకు గురవుతున్నారా? అలాంటి పరిస్థితుల్లో దైవబలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా బుధవారం నాడు లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధన చేయటం ద్వారా, లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రీతిపాత్రమైనటువంటి వడపప్పు, పానకం నివేదన చేయటం ద్వారా మీ ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ సంభవించే మానసిక వేదనల నుండి త్వరగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం.
ప్రతి వాళ్ళు కూడా తమ గృహాన్ని స్వర్గంలా ఉండాలి అని చెప్పేసి భావన చేస్తూ ఉంటారు. గృహమే కదా స్వర్గసీమ అంటంలో ఆంతర్యం కూడా ఇదే. గృహంలోని వస్తువులు అలంకరించుకునేటువంటి విధి విధానంలో కూడాను చాలా చక్కటి వాస్తు నియమాలు పాటించడమే కాకుండా అలంకరణ రీత్యా పాటించవలసిన నియమాలు మనకి చాలా చక్కగా వివరణ ఇచ్చారు. మొట్టమొదటిసారిగా ఇంట్లోకి ప్రవేశ ద్వారం, ఆ ద్వార బంధాన్ని చూస్తూనే అబ్బా ఎంత బాగుందో అనుకునేటువంటి విధి విధానంగా ఆ గృహ ద్వార బంధానికి చక్కటి అలంకరణ ఉన్నటువంటి ఆ యొక్క తోరణం, ఆ తోరణాల్లో కూడాను ఇటీవల కాలంలో అనేక రకాలైన తోరణాలు వస్తున్నాయి. ఆ తోరణాలు మీకు నచ్చిన చందంగా భగవత్ చింతన తత్పరతతో కూడినవిగా ఉన్నట్లయితే ఇంకా మంచిది. అయితే వినాయకుడు, కుమారస్వామి ఇలాంటి బొమ్మలు ఉన్నటువంటి ద్వార బంధానికి వేలాడగట్టేటువంటి ఆ తోరణాలు సర్వశుభాన్ని చేకూరుస్తాయి. అన్నిటికన్నా గొప్ప విశేషాన్ని ప్రసాదించేది మామిడి తోరణం. మామిడి ఆకులు చక్కగా తోరణ ద్వారంగా అమర్చుకోవడం శతవిధాలా కూడా మంచిది. అది అనేక పుణ్య కార్యక్రమాలు చేసేటప్పుడు, పండగలు పబ్బాలు జరుపుకునేటప్పుడు, వివాహాది శుభకార్యాలు నిర్వహించేటప్పుడు మనం ద్వారబంధాలకి కట్టేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. ఇకపోతే గడప, ఆ గడప కూడాను చాలా అందంగా కనిపించాలి. గడప మీద వేసేటువంటి ఆ ఆర్ట్ కళాత్మకమైనటువంటి లక్షణాలతో కనుక ఉన్నట్లయితే చాలా మంచిది. అయితే గృహిణి పాటించవలసిన నియమాల్లో ముఖ్యమైనది పసుపు. ప్రతి శుక్రవారం రాసినట్లయితే ఇంటిలోకి లక్ష్మీదేవి అడుగుపెట్టడానికి ఆస్కారం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతోంది. ఇక్కడ గడప విషయంలో పాటించవలసిన నియమం. అలాగే ఇంటిలోకి అడుగు పెట్టగానే బండలు, ఈ బండలన్నీ కూడా చాలా నీట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి కదా. ఈ బండలు నీట్గా ఉండేటట్టుగా చేసుకోవడానికి అనేక పద్ధతులు నేటి ఆధునిక యుగంలో వాడుతున్నారు. అలాగే ఇంట్లోని వస్తువులు ఏర్పాటు చేసేటువంటి విధి విధానంలో కూడా అలంకీకృతమైనటువంటి ప్రభావం కనిపించాలి. మొట్టమొదటిసారిగా వంటగది, స్త్రీలు ఎక్కువ భాగం గడిపేది వంటగదిలోనే. రోజులో ఒక భాగం అక్కడే గడుపుతూ ఉంటారు. ఎందుకంటే పిల్లలకు కానివ్వండి, వాళ్ళ అత్తమామలకు కానివ్వండి, వాళ్ళ ఆయనకి కానివ్వండి చక్కగా అమర్చి పెట్టేటువంటి విధి విధానం కనిపించాలి. అందుచేత వంటగదిలో స్టవ్ అనేటువంటిది ఏర్పాటు చేసేటప్పుడు చాలామంది ఇటీవల కాలంలో ఎన్ని రకాలైనటువంటి స్టవ్లు ఉన్నాయో అన్ని రకాల్లో ఏ రకం వాడాలి అని చెప్పేసి చాలామంది భావన చేస్తూ ఉన్నారు. అయితే మీ ఇంటిలో ఆ యొక్క వంటగదిలో ఆగ్నేయ దిశలో ఉన్నటువంటి స్థలానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలి. పెద్ద స్టవ్ వాడేటైతే 4 బర్నర్స్ ఉండేటువంటి స్టవ్ వాడుకోవచ్చు. ఈ స్టవ్ పెట్టేటువంటి విధి విధానంలో కూడా తూర్పు గోడకు ఆనుకోకుండా స్టవ్ని అమర్చుకోవాలి అనేది ముఖ్యమైన విషయం. అలాగే ఫ్రిడ్జ్, మీరు తెచ్చినటువంటి ఫ్రిడ్జ్ని వాయువ్యంలో వంటగదిలో ఏర్పాటు చేసుకోవడం మంచిది. వాయువ్యం కొద్దిగా ఖాళీ ఉంచి తూర్పు తిరిగి ఉండేటట్టుగా ఫ్రిడ్జ్ని అమర్చుకోవటం సర్వశ్రేయోదాయకం. అలాగే ఇంటి హాలు, ఆ హాల్లో కూర్చుంటారు చాలామంది, వచ్చి అతిథులు వచ్చినప్పుడు కూడా కూర్చుంటూ ఉంటారు. కాబట్టి సోఫాలు, ఆ సోఫాల విషయంలో కూడా రకరకాలైన సోఫాలు ఉంటున్నాయి. అవి అత్యధిక బరువు లేనటువంటివిగా చూసుకోవాలి. అత్యధిక బరువు పెద్ద పెద్ద సోఫాలు వేసినట్టయితే ఇల్లు ఆక్రమిస్తేస్తుంది. అందుచేత ఆయన స్థానాన్ని అంచనా వేసుకొని దానికి తగ్గినటువంటి సోఫాలను తెచ్చి దాని పై భాగాన అలంకరీకృతమైనటువంటి వాటిని, కర్టెన్స్ని అమర్చడం సర్వశ్రేయోదాయకం. అలాగే ఇంట్లో మధ్య హాల్లో కూర్చున్నప్పుడు ఎదురుగా ఉండేటువంటి గోడకి చక్కటి పెయింట్, అది కూడా దైవదత్తమైనటువంటిది, పరమేశ్వరుడు చక్కగా తపస్సు చేసుకుంటూ ఉన్నట్టుగా కూడా ఉండేటువంటి పెడితే ఆ ఫోటో చూసి వాళ్ళు ఆనందపడి నమస్కారం చేస్తారు. దైవదత్తమైనటువంటి ఫోటోలు ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే గుర్రాలు ఇంట్లో షోకేసులో ఉండటం అంత మంచిది కాదు. ఏనుగు తొండం ఎత్తి ఉన్నటువంటి బొమ్మలు మీ షోకేసులో ఉండటం చాలా మంచిది. అంటే లక్ష్మీదేవి ఆగమనానికి నిదర్శనంగా ఇవన్నీ కూడా మనం గుర్తెరగాలి. మనీ ప్లాంట్స్ అని చెప్పేసి ఉన్నాయి ఈ మధ్యకాలంలో. అవి చక్కగా ఒక గాజు సీసాలో నీళ్లు పోసి అమర్స్తేనే అవి పాకుతూ ఉంటుంది. అలా చక్కగా అమర్చేటువంటి తీరులో ఒక అలంకరీకృతమైనటువంటి ప్రభావంతో అలంకరించేట్టుగా ఉంచుకోవాలి. ధనలక్ష్మి ఆగమనానికి నిదర్శనం లాఫింగ్ బుద్ధ. లాఫింగ్ బుద్ధ అంటే నవ్వుతూ బుద్ధుడు ఉంటాడు. దాని చుట్టూతా కూడాను చిన్న చిన్న
రూపాయి బిళ్ళలు అమర్చుకొని ఆయన కూర్చొని ఉంటాడు నవ్వుతూ, బాగా పొట్టేసుకొని చక్కగా. వెనకాల మాత్రం డబ్బుల మూట ఉంటుంది. ఆ వెనకాల డబ్బుల మూట ఉండేట్టుగా చూసుకోవాలి, ముందు కాదు. ఆ వెనకాల డబ్బుల మూట ఉండేటట్టుగా ఉన్నటువంటి బుద్ధుడి బొమ్మని, ఆ లాఫింగ్ బుద్ధని ఇంటి గుమ్మాన్ని చూస్తున్నట్టుగా పెట్టాలి, అంతేగాని ఇంట్లోకి వస్తున్నట్టుగా పెట్టకండి. మీ యొక్క ద్వారబంధాన్ని చూస్తూ ఉన్నట్టుగా అమర్చడం, మీ టేబుల్ పైన అమర్చడం చాలా మంచిది. ఇలా కొన్ని నియమాలు చక్కగా అమర్చేటువంటి విధి విధానంలో ఇంటిని అలంకరీకృతమైనటువంటి ప్రభావాన్ని కలిగించే రీతిలో ఉండటం మంచిది. అట్లాగే చాలామంది సూర్యరశ్మి కిరణాలు రాకుండా కర్టెన్స్, బాగా మందపాటి కర్టెన్స్ వాడుతూ ఉంటారు కిటికీలకి. అలా మందపాటి కర్టెన్స్ మాత్రం వాడకండి. చాలా పల్చవి, సర్వశ్రేయోదాయకమైనటువంటి ప్రభావాన్ని, అందాన్ని మరింతగా ఇనుమడింపు చేసుకునే ప్రభావాన్ని కలిగిస్తాయి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే, ఆర్థికాభివృద్ధి త్వరితంగా అభివృద్ధి చెందాలి. ఎంత డబ్బులు వచ్చినప్పటికీ కూడా నిలవట్లేదు, ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగేటువంటి మార్గం ఏదైనా ఉందా అన్నది ప్రశ్న. ఆర్థికాభివృద్ధి పెరగడానికి ముఖ్యమైన సూత్రం పొదుపు. ఖర్చుల్ని తగ్గించుకోవటానికి మానవుడు కోరికల్ని అదుపులో చేసుకున్నట్టయితే చాలా మంచిది. ఆర్థిక అభివృద్ధికి బాగా అభివృద్ధి పదంలోకి పయనించడానికి గోమతీ చక్రం అని చెప్పేసి ఉన్నది. ఆ గోమతీ చక్రాన్ని మీరు గనక ఒక కుంకుమ భరణిలో కుంకుమ పోసి మీ పూజా మందిరంలో గనక ఉంచినట్లయితే ఆర్థికాభివృద్ధి బాగా పెంపొందించడానికి, మీరు కట్టుకున్న ఆశయాలు, కోరికలు వెనువెంటనే నెరవేరటానికి కూడా ఆస్కారం అధికంగా ఉంటుందని చెప్పేసి చెప్పవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.